ఇవాళ మాచర్ల కోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు సరెండర్ కానున్నారు. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎవరూ కలవకుండా పోలీసులు మోహరించారు. పిన్నెల్లి ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. డ్రోన్లతో నిఘా పెట్టడంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇంటి వద్ద కూడా పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ నేతలను హౌస్ అరెస్టు చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు మోహరించారు. చెక్పోస్టులు పెట్టి మరీ వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకుంటున్నారు. గుంటూరులో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హౌస్ అరెస్టు చేశారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా హౌస్ అరెస్టులు చేయడం కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగానికి అద్దం పడుతోంది. ఇటు కాసు మహేష్ రెడ్డిని కూడా నిర్బంధించారు. ఇక మాచర్లకు ఎవరూ రాకుండా అడుగడుగునా చెక్పోస్టులు పెట్టారు పోలీసులు. దేనికైనా ఇప్పుడు కొన్ని ఉండదు. మీరు ర్యాలీ పర్మిషన్ లేదన్నారు. ర్యాలీ వేస్తే మీరు అప్పుడు అడగాల. కనీసం నిరసన కార్యక్రమాలు చేయలేదు. అంటే కనీసం పరామర్శలు కూడా ఉండవాలి. మాకు ఎమర్జెన్సీ అవునండి. కోర్టు సాధనపడుతున్నాడు. ఆయన బాగానే ఉంది. కూటమి సర్కార్ తమపై అక్రమ కేసు పెట్టిందని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నేత పిన్నెల్లి వెంకటరామిరెడ్డి. తమ ఇంటికి ఎవరూ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు. తమ బంధువులను కూడా అడ్డుకుంటున్నారని, ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదన్నారు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి. వివిధ ప్రాంతాల నుంచి మా కోసం వచ్చేటటువంటి, మా విమానం మీద వచ్చేటటువంటి వారందరినీ పోలీసు వారు ఆంక్షలతో ఆపుతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో అందరు గమనిస్తూ ఉన్నారు. ఈ చర్య ఎప్పటికీ కూడా అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. మేము పోలీసు వారికి పూర్తిగా సహకరిస్తున్నాం. మా కేడర్ని కూడా ఎవరిని కూడా రానియొద్దు, రావద్దు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అయినా కానీ ఈ రకమైనటువంటి ఆంక్షలు పెడతా ఉన్నారు. సరే, అందరూ చూస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎక్కడైనా సరే మా మీద జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో మేము ఎంతగా కష్టపడి పనిచేస్తూ ఉన్నాము, మా మీద కక్షాదింపుగా ఏ రకంగా చేస్తూ ఉన్నారో అందరు గమనిస్తూ ఉన్నారు. మేము పూర్తిగా డిపార్ట్మెంట్కి సహకరించడానికి ఉన్నాం. న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేసడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి మద్దతుగా వచ్చేటటువంటి వారందరినీ కూడా ఆపుతా ఉన్నారు. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రత్యక్ష దైవం, వాళ్లే గమనిస్తూ ఉన్నారు. కాబట్టి నిర్ణయం అనేది దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు బంధువులు రానియట్లేదనంటే మా పెద్దమ్మ వచ్చింది. మా పెద్దమ్మను కూడా మా ఇంటికి రానివ్వలేదు. ఆమెను తీసుకురావడం కోసమే నేను ఇప్పుడు బయటకు వచ్చాను. రైట్, అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మాచర్ల నుంచి మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. అశోక్, ఏదైతే పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఇప్పటికే ఫైర్ అవుతున్నారు, ఇట్లా అన్యాయంగా మా పైన కేసులు పెట్టి ఇంత అన్యాయంగా బిహేవ్ చేస్తున్నారు అని, ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదు అని, అయితే ఈ ఘటనకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి అశోక్? పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడిని ఒక డబుల్ మర్డర్ కేసులో ఇరికించారు. మే 24వ తేదీన, ఈ ఏడాది మే 24వ తేదీన గొండ్లపాడు, వెల్దుర్తి మండలం గొండ్లపాడులో తెలుగుదేశం నాయకుల ఆధిపత్య పోరుతో ఒక వర్గం మరొక వర్గంలోని ఇద్దరిని చంపేసింది. అత్యంత దారుణంగా స్కార్పియోతో గుద్ది వాళ్ళు కింద పడిపోయిన తర్వాత రాళ్లతో కొట్టి వాళ్ళని మరొక వర్గం చంపేసింది. ఈ డబుల్ మర్డర్ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడిని అక్రమంగా ఇరికించడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో న్యాయ పోరాటం కూడా చేసి ఈరోజు కోర్టులో సరెండర్ కాబోతున్నారు. అయితే ఇదే నేపథ్యంలో పూర్తి స్థాయిలో మనం ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నివాసం దగ్గర ఉన్నాం. పూర్తిగా అటు ఇటు ఎవరిని వెళ్లనివ్వకుండా పూర్తిగా పోలీసులు బారికేడ్లు పెట్టారు. మాచర్ల పూర్తిగా పోలీసులు హస్తగతం చేసుకున్నారు. మాచర్ల చుట్టుపక్కల లోపలికి మాచర్లలోకి ఎవరిని రానివ్వకుండా పూర్తిగా పదుల సంఖ్యలో బార్కెట్లు పెట్టారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, అలానే నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్సీల ఇళ్ల దగ్గర భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రే హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టు వాళ్ళందరికీ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. కిందకు కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని కిందకి కూడా, ఇంటి నుంచి కిందకి కూడా రానివ్వకుండా చేయడం పరిస్థితి. పూర్తిగా మనం ఇప్పుడు చూస్తున్నాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడే కోర్టుకి బయలుదేరుతున్నారు. అడ్వకేట్లతో కోర్టుకి బయలుదేరుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా తన అడ్వకేట్లతో
కోర్టుకి బయలుదేరుతున్నారు. కోర్టులో మరికొద్ది సేపట్లోనే సరెండర్ కాబోతున్నారు. పూర్తిగా వీళ్ళైతే ఒకటే చెప్తున్నారు, తెలుగుదేశం నాయకులు డబుల్ మర్డర్ అయ్యారు, ఆ వ్యవహారంలో ఆధిపత్య పోరులో వాళ్ళకి వాళ్లే చంపుకుంటే ఆ కేసులో రాజకీయ కక్షతోనే తమ పైన ఈ కేసును బనాయించారని కూడా మండిపడుతున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలానే పిన్నెల్లి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఇద్దరు కారులో మాచర్ల నేతలు కూడా ఉన్నారు. పూర్తిగా ఎక్కడ మాచర్లో ఎవరిని రానివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. పూర్తిగా మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున ప్రజలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారికి మద్దతు తెలపడానికి వచ్చిన పోలీసులు మాత్రం వెళ్లలేని పరిస్థితి. పూర్తిగా మరి కొద్దిసేపట్లోనే మరొక 3-4 నిమిషాల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు కోర్టులో సరెండర్ కాబోతూ ఉన్నారు. రైట్ అశోక్, ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీగా పోలీసులు మోహరించడం గానీ మనం చూస్తున్న విజువల్స్ లో డ్రోన్లతో నిఘా పెట్టడం, చెక్ పోస్టులు పెట్టి మరి ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను ఇట్లా ఎందుకు ఇంత హింసించడం అనేది అసలు ఎందుకు జరుగుతోంది, ఎలా చూడొచ్చు అంటారు అసలు ఈ పోలీసుల వైఖరిని, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న కూటమి సర్కార్ నేతల్ని? ఒక పథకం ప్రకారమే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన సోదరుడిని తెలుగుదేశం నాయకుల డబుల్ మర్డర్ కేసులో ఇరికించడం జరిగింది. అయితే పూర్తిగా వాళ్ళందరికీ నియోజకవర్గ ప్రజలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతుగా నిలిచారు. అయితే వాళ్ళెవరిని ఈ రోజు రానివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. పూర్తిగా దాదాపు మాచర్ల చుట్టుపక్కల 10ల సంఖ్యలో బారికేడ్లు పెట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మాచర్ల లోపలికి ఎవరిని రానివ్వకుండా, మద్దతు తెలపనివ్వకుండా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గరకు మద్దతు పలకడానికి కొంతమంది నేతలు వచ్చారు. వారిని కూడా పోలీసులు ఏదైతే రోప్ ఉందో ఆ రోపులో దిగ్బంధించిన పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా పోలీసులు కూటమి ప్రభుత్వం చెప్పిందే చేస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. పూర్తిగా పోలీసులు అయితే వాళ్ళ చేతుల్లో కొన్ని పత్రాలు పెట్టుకున్నారు. ఎవరు కనపడితే వాళ్ళకి హౌస్ అరెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని అంటూ సంతకం పెట్టడం, ఆ పత్రం ఇచ్చేయడం. పూర్తిగా మాచర్లో పోలీసులను అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వం అరాచక పాలన అయితే నడిపిస్తూ ఉంది. అక్రమ కేసుల్లో తెలుగుదేశం నాయకులు ఒక వర్గం పైన ఆధిపత్యం కోసం మరొక వర్గంలోని 2 వ్యక్తులను చంపితే ఆ డబుల్ మర్డర్ వ్యవహారంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యేతో పాటు ఆయన సోదరులను కూడా ఈ కేసులో ఇరికించి దాదాపు 4-5 నెలల నుంచి అనేక రకాలుగా వేధిస్తూ ఉన్నారు. అశోక్, పత్రం ఏంటి అశోక్? అంటే ఇప్పటికే కాసు మహేష్ రెడ్డిని కానీ, లేళ్ల అప్పిరెడ్డిని కానీ, ఎమ్మెల్సీలని ఎమ్మెల్యేలని కానీ అసలు ముందస్తు ఎటువంటి నోటీసెస్ ఇవ్వకుండా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. మరి ఏం పత్రం వాళ్ళు ఇస్తున్నారు పోలీసులు నేతలకి? చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లా అంటే పల్నాడు జిల్లాలో, అలానే గుంటూరు జిల్లా, అలానే బాపట్ల జిల్లా, ఈ 3 జిల్లాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, అలానే నియోజకవర్గ సమన్వయకర్తలు వీళ్ళందరికీ నోటీసులు ఇస్తున్నారు. మీరు ఇల్లు విడిచి బయటికి రాకూడదు, మాచర్ల వెళ్లకూడదు, ర్యాలీలో పాల్గొనకూడదు, నిరసన తెలపకూడదు అంటూ. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడా నిరసన తెలపట్లేదు, ర్యాలీలు చేయట్లేదు, ఎక్కడా ఏమి చేయట్లా. కానీ అర్ధరాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లకు వచ్చి పోలీసులు ఆ నోటీస్ ఇచ్చారు, మీరు వెళ్లడానికి వీల్లేదు, మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నాం అంటూ దాదాపు సీనియర్ నాయకులు, మాజీ మంత్రులకు, అలానే చిన్న నాయకులకు కూడా, సెకండ్ క్యాడర్ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చిన పరిస్థితి. దాంతో పాటుగా పోలీసులే ఒక సిఐ స్థాయి అధికారి దాదాపు ఒక బండిల్ ఆ నోటీసులో పెట్టుకుని చేతిలో పట్టుకుని ఎక్కడ కనపడితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులతో పాటు మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు కూడా ఇస్తూ ఖచ్చితంగా మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నాము, మీరు మాచర్ల రాకూడదంటూ కూడా ఎక్కడికక్కడే సంతకాలు పెట్టి ఆ హౌస్ అరెస్ట్ సంబంధించిన నోటీసులు కూడా ఇస్తున్నారు. ఇప్పటికే వందలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి నోటీస్ ఇచ్చి బయటికి రానియకుండా చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్.